ఒక పాయింట్ వేతన జీవులకైనా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైనా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం దాన్ని చాలా మటుకు సవరించడం జరిగింది. అది వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇవి రీఅసెస్మెంట్కి టైంని కుదించడం కానివ్వండి, తర్వాత సెర్చ్ క్లాజులు మార్చడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అంటే ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ వెరీ వెల్. అంటే ఆల్ క్లాసెస్ వాళ్ళు ఉపయోగించుకోగలిగే ఒక వ్యవస్థ క్రియేట్ అయింది ఇన్కమ్ ట్యాక్స్లో. నేను అంటే వారికి మీకు జవాబు ఇచ్చే పొలిటికల్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే వారు చూపించినట్టున్నది, అంటే జీరో. ఇక్కడ మహిళలు కానీ యువత కానీ అదే బ్రదర్ నేను వారికి ఓన్లీ జీరో ఎందుకు కనబడుతుంది అంటే అన్నిట్లో జీరో అయిపోయినారు బీఆర్ఎస్ పార్టీ. చెప్పాలి కదా, నేను బడ్జెట్ గురించి చెప్పాలి. మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, పోర్ పీపుల్ కానివ్వండి, పేదలు కానివ్వండి, వాళ్ళందరికీ పెద్దపీట వేసిన బడ్జెట్ని జీరో అంటే రాష్ట్రాల గురించి అనెక్షర్లో వస్తుంది. రాష్ట్రాల గురించి మీకు బడ్జెట్ కాపీలో వస్తుంది. శ్రీధర్ గారు ఒక్క నిమిషమే నేను చెప్పాను, మీరు చెప్పారు కదా 5 రాష్ట్రాలు మాత్రం పేర్లు తీసుకున్నారు. అవి కూడా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నాయి. ఎక్కడ మీకు ఓట్లు రాజకీయంగా తీసుకున్నారు. రాజకీయ ఉపన్యాసాలు మళ్ళీ చేయొచ్చు. గివ్ మీ 10 seconds. దిస్ ఇస్ నాట్ పొలిటికల్. తెలంగాణ రాష్ట్రానికి ఏమి రాలేదని చెప్పింది పొలిటికల్. రాకపోవడం ఎట్లుంటది మాట్లాడిన 20 seconds మాట్లాడాలి కదా. చెప్పండి, మాకు జీరో కనబడుతుందా మీలో జీరో కనబడుతుందా అనేది ప్రజలు తెలుస్తారు. వదిలిపెట్టండి. నేను ఏమంటే తెలంగాణ రాష్ట్రానికి స్పెసిఫిక్గా 5-6 రాష్ట్రాల పేర్లు తీసుకున్నప్పుడు నిన్న చీఫ్ మినిస్టర్ గారు కానీ అంతకుముందు ఒక 10 సంవత్సరాలు కానీ మేము విభజన అంశాల్లో కూడా ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. కృష్ణాగర్ గారు ఆమె గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు బైఫర్కేషన్ యాక్ట్ ప్రామిసెస్ ఆనరింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రెఫరెన్స్ తీసుకుంది, కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయంలో కానీ అలొకేషన్ విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం తీసుకోలేదు. అది అవమానం కాదా? దిస్ ఇస్ నాట్ పొలిటికల్. పొలిటికల్ పార్టీ అవర్ స్టాండ్ ఆన్ ది వేతన జీవులు అనుకుంటే కామన్ జీవ్ మనం 4 కోట్ల మంది ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ 80 కోట్ల మందికి ఎవరికైతే మేము ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారో, ఆఫ్టర్ టాకింగ్ అబౌట్ 2 crores ఎంప్లాయ్మెంట్ పర్ ఇయర్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ ఇన్ ఫర్ ద పాస్ట్ 10 years, వాళ్ళకి సంబంధించి అంతా కూడా రాంగ్ డేటా ఫడ్ చేసి ఇచ్చారు. నేను ఎకనామిక్ సర్వేలో సబ్సిక్వెంట్లీ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా మాటలు పెద్దగా ఉన్నాయి కాకపోతే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్ ఎక్కడ కూడా సబ్స్టాంటివ్ కనపడలేదేమోనంటే అనెక్సర్ అని మాడుతున్నారు. గతంలో 10 అనెక్సర్లు చూసినాం, 11 అనెక్సర్ అట్లనే ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను మాడుతున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఐ రీటరేట్, ఇట్స్ ఎ బిగ్ జీరో వెదర్ యూ టర్మ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ నాన్ పొలిటికల్.